ప్రతి కాలంలోనూ, ప్రతి సమాజంలోనూ ఎప్పుడూ దుష్ట శక్తులు ఉంటాయి. అలాగే గజానన మహారాజు గారు ఉన్న రోజుల్లో కూడా హరిపాటిల్ అని ఒక దుష్టుడు ఉండేవాడు. స్వామివారి గొప్పతనాన్ని చూసి ఓర్వలేక ఆ దుష్టుడు మల్ల యుద్ధంలో నన్ను ఎలాగైనా ఓడించు అని చెప్పి స్వామివారితో పందెం కాస్తాడు. స్వామి చిరునవ్వు నవ్వి యుద్ధం సంగతి తర్వాత ముందు నన్ను ఎత్తి పక్కన పెట్టు అంటారు. అతడు ఎంత ప్రయత్నించినా స్వామివారిని అంగుళం కూడా కదల్చలేక గర్వభంగమై చివరికి స్వామివారి భక్తుడైపోతాడు. అక్కడితో కథ అయిపోలేదు. అప్పుడు అతని నలుగురు సోదరులు చిరుగళ్ళ తీసుకుని స్వామివారిని కొట్టడం ప్రారంభిస్తారు. నీ ఒంటి మీద ఒక్క గాయం కూడా కనబడకుండా ఉంటే నిన్ను యోగి అని నమ్ముతావని చెప్పి స్వామివారిని విపరీతంగా కొడతారు. ఎంత కొట్టినా కూడా చిత్రంగా స్వామివారి ఒంటి మీద ఒక్క గాయం కూడా కనబడదు. ఆఖరి కొట్టి కొట్టి వాళ్ళ చేతులు నొప్పులు పడుతుంటే స్వామివారు చిరునవ్వుతో తన స్వహస్తాలతో ఆ చిరుగాళ్ళని పిండి ఎటువంటి సహాయం లేకుండా రసం చేతికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. సర్వజీవుల్ని సమానంగా చూసే స్వామికి ఇది ఒక లెక్క.